వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. జనరల్గా భార్యాభర్తలు ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే కాంపన్సేషన్ తీసుకోవచ్చు అంటారు కదా, నిజమేనా? మనకి ఏమైందంటే మనకు భారతదేశంలో ఐపీసీలో సెక్షన్ 497 అనేది తీసేశారు. సెక్షన్ 497 అంటే ఏంటంటే ఎవరైనా సరే భార్య కానీ భర్త కానీ జనరల్గా అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. ఓకే, సో దాన్ని సెక్షన్ 497 అంటారు. సో దాంట్లో కొద్దిగా జనరల్ ఈక్వాలిటీ లేదు అని చెప్పేసి ఆ సెక్షన్ 497ని సుప్రీంకోర్టు స్ట్రైక్ ఆఫ్ చేసింది, అంటే తీసేసింది. సో తీసేయడం ద్వారా ఏమైంది ఏంటంటే ఇక ఎవరైనా సరే భార్య కానీ భర్త కానీ ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి లేదు. సో అప్పటి నుంచి ఏమైంది మనకి ఏంటంటే జనరల్గా అప్పటి నుంచి ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి లేదు, భార్యాభర్తలు ఎవరైనా సరే భార్య కానీ భర్త కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే అన్న దగ్గర నుంచి అప్పటిదాకా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న ఈ అక్రమ సంబంధాలన్నీ ఓపెన్ అయిపోయినాయి. కేసు ఎట్లా పెట్టేది లేదు కదా అని చెప్పేసి ఓపెన్ అప్ అయిపోయినాయి. అట్ ద సేమ్ టైం పెరిగినాయి ఇంకా. ఎందుకంటే డైరెక్ట్ డైలాగ్ ఏంది, పెట్టుకున్న అయితే ఏంది, ఇచ్చుకుంటా పో, కేసే పెట్టనీకి లేదు, ఏం బిక్తావు అన్న టైప్లో అయిపోయింది జనాలు. సో దీనివల్ల ఏంటంటే మల్టిప్లై అయిపోయినాయి బాగా, అక్రమ సంబంధాలు అంటే బాగా పెరిగిపోయి ఆ అక్రమ సంబంధాల నుంచి ఈ చంపడాలు, ఓకే, చచ్చిపోవడాలు అనేవి ఎక్కువ అయిపోయినాయి. సీరియస్గా చెప్తున్నా ఏంటంటే సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఏది మనకు 497 అనేది లేదు ఐపీఎస్లో అని చెప్పిన తర్వాత క్రైమ్ రేటు ఫ్యామిలీలో చాలా పెరిగిపోయింది. అంతకుముందు లేదు, భార్యని భర్తను చంపడం, భర్తని భార్యను చంపడం అంతకుముందు అంత లేదు. ఎక్కడో రెస్ట్ రేర్ కేసులు ఉంటుండే. ఓకే, సో దీంతో చాలామంది ఏమవుతున్నారంటే మదన పడుతున్నారు. ఏంటంటే మరి ఎవరన్నా అక్రమ సంబంధం పెట్టుకుంటే, అంటే భార్య కానీ భర్త కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే వీళ్ళని మనం ఏం చేయలేమా అనేది ఒక చర్చ నడుస్తున్నది. సో ఎప్పుడైనా సరే భార్య కానీ భర్త కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి దగ్గర నుంచి, ఒకవేళ ఇప్పుడు భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకో, అక్రమ సంబంధం ఎవరితోనైతే పెట్టుకుందో ఆ వ్యక్తి దగ్గర నుంచి మనం కాంపెన్సేషన్ అడగచ్చు భర్త. ఓకే, నాకు రావాల్సిన ప్రేమని, నాకు రావాల్సిన ఈ సంసార జీవితాన్ని నువ్వు ఖరాబ్ చేసినావు కాబట్టి, నా జీవితంలో నాకు అలజడి సృష్టించినావు కాబట్టి నేను పడే మానసిక వేదనకు నాకు ఇంత కాంపెన్సేషన్ కట్టు అని చెప్పేసి భార్య అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి దగ్గర నుంచి మనం కాంపెన్సేషన్ లాగచ్చు సివిల్లో. ఇప్పటివరకు అట్లా తీసుకున్న ఉన్నాయి కాంపెన్సేషన్ వచ్చినాయి? ఉన్నాయి. సో అట్లనే ఒకవేళ భర్త పెట్టుకున్నా సరే భార్య దగ్గర నుంచి లాగచ్చు. భర్త పెట్టుకున్న అమ్మాయి దగ్గర నుంచి భార్య కాంపెన్సేషన్ తీసుకోవచ్చు. ఓకే, అవతల వ్యక్తి ఇమ్మెటీరియల్, వెదర్ దే ఆర్ వర్కింగ్ ఆర్ నాట్, వాళ్ళకు ఉందా లేదా అనేది ఇమ్మెటీరియల్, అంటే వాళ్ళు సంపాదిస్తున్నారా లేదా, వాళ్ళకి ఆస్తున్నా లేవని ఇమ్మెటీరియల్, బట్ నీకు ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే ఈ అక్రమ సంబంధాలు అంటే చాలా పెరిగిపోవడం వల్ల కుటుంబాలలో చాలా గొడవలు, తర్వాత ఈ చచ్చిపోవడాలు, ఈ సంపడాలు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడైనా సరే ఆత్మహత్యలు, ఎక్కడైనా సరే ఈ అక్రమ సంబంధాలు ఉన్న దగ్గర ఎవరు ఉపేక్షించకుండా ఇమ్మీడియట్లీ మీరు కోర్టును కనుక అప్రోచ్ అయ్యి కోర్టులో కనుక నిరూపించుకోగలిగితే మీకు జరిగిన లాస్ని అక్కడ మీరు కాంపెన్సేషన్ కింద మనం పూర్తి చేసుకోవచ్చు. ఈ ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించి ఇప్పటికీ అంటే జనాలకి కరెక్ట్గా క్లారిటీ లేనిది అంటే కోర్టు దీనికి సంబంధించి ఇదేమి తప్పు కాదు, ఇది యాక్సెప్ట్ చేసింది అని అట్లా కాదు. అదే దానిపైన మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఇల్లీగల్ అఫైర్స్ తప్పు కాదు అని కోర్టు ఎక్కడ చెప్పలేదు. ఇల్లీగల్ అఫైర్స్ తప్పు కాదని కోర్టు ఎక్కడ చెప్పలేదు. మన జనాలు అట్లా తీసుకున్నారు దాన్ని, దాని డెఫినేషన్ వాళ్ళకి నచ్చినట్టు తీసుకున్నారు. అసలు ఏం చెప్పింది కోర్టు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే 497 అనేది జెండర్ ఈక్వాలిటీ లేదు కాబట్టి దాన్ని మేము తీసేస్తున్నాం అన్నది అంతే. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆ సెక్షన్ తీసేసిండ్రు అంటే అక్రమ సంబంధాలని లీగలే కదా అని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతున్నారు, జనాలు ఫీల్ అవుతున్నారు దాన్ని. సుప్రీంకోర్టు ఎక్కడ కూడా అక్రమ సంబంధాలను లీగలే అని చెప్తలే. అర్థమైందా?
దానికి సంబంధించి కరెక్ట్ పనిష్మెంట్స్ చట్టాలు కూడా సరిగ్గా ఏం లేవు అనుకుంటాను కదా. అంటే క్రిమినల్లో అయితే మనకు 497 తీసేశారు కాబట్టి ఇప్పుడు భారతదేశంలో ఎవరైనా సరే ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటే లేకపోతే ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంటే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం లేదు, క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం లేదు. సివిల్ గా మనం వాళ్ళ మీద దావా వేసి కాంపెన్సేషన్ తీసుకోవచ్చు. ఓకే. కాకపోతే ఏంటంటే నేను చాలా స్ట్రాంగ్ ఏం చెప్తున్నా అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ ఐపీసీలో 497 తీసేశారో అప్పటి నుంచి సమాజం అనేది చిన్నాభిన్నం అయిపోతుంది కాబట్టి అక్రమ సంబంధాలన్నీ పెరుగుతున్నాయి కాబట్టి హత్యలు పెరుగుతున్నాయి, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి కాబట్టి స్ట్రాంగ్లీ మళ్ళా కంపల్సరీ మనకు గవర్నమెంట్ మళ్ళీ దానిపైన క్రిమినల్లో ఇంప్లీడ్ చేసేటట్టు జనరల్ ఈక్వాలిటీతోని ఓకే మనకు జెండర్ ఈక్వాలిటీతోని మనకు ఖచ్చితంగా మనం ఒక కొత్త చట్టం కనుక తేగలిగితే 100% ఈ అక్రమ సంబంధాలన్నీ ఆగే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడున్న జెంజీ బ్యాచ్ కూడా అలవాటు అయిపోయింది అన్నట్టు అక్రమ సంబంధాలు అనేటివి పెట్టుకుంటే తప్పు కాదు అని ప్రజలు తీసుకున్న అభిప్రాయం అది ఏ కోర్టు ఎక్కడ చెప్పలా. ఓకే. కాబట్టి నేను అందరికీ ఏం చెప్తున్నా ఏంటంటే కంపల్సరీ ఈ దేశంలో మళ్ళీ ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళని క్రిమినల్గా శిక్షించవచ్చు అని ఏదన్నా చట్టమో లేకపోతే ఒక సెక్షన్ యాడ్ చేసిన రోజే ఇవన్నీ అవుతాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళే భయం లేకపోయారు అందరికీ. పోలీస్ స్టేషన్కి ఎట్లా ఇంతకుముందేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుండే, ఎఫ్ఐఆర్ అవుతుండే. ఇప్పుడు ఆ భయం లేదు అందరికీ. కదా ఏం చేసుకోపో అంటారు అందరు. రైట్. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.